సబ్స్క్రైబ్ చేసి నా బ్యాటింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో చెప్పండి. ఈడెన్ గార్డెన్ స్టేడియం లో సన్ రైజర్స్ సునామీ చూసారు కదా, ఎలా ఉంది ఎస్ఆర్ఎస్ దెబ్బ. ఆర్సీబీతో ఉత్తగా ఓడిపోయారు. మేము కూడా పిసుకచ్చు అనుకున్నాం. కళ్ళు మూసి తెరిచేసరికి స్కోర్ బోర్డు 220 దాటిపోయింది. ఏం కొట్టుడు కొట్టారన్న, పిచ్చ కొట్టుడు కొట్టారు. మా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మెంటల్ నా కొడుకులు. ముందు మ్యాచ్ లో ఫామ్ లో లేరు, ఒక మ్యాచ్ దేవునికి ఇచ్చారు, ఇప్పుడు దుమ్ము లేపారు. ఎప్పుడు ఫామ్ కి వస్తారో ఎప్పుడు రారో నాకే తెలియదు. ఇంకా క్లాస్ బ్యాటింగ్ గురించి చెప్పనవసరం లేదు. నిన్న మీకు అర్థమైంది అనుకుంటా. సరే బ్యాటింగ్ లో అంటే ఏదో కొట్టేశారు అనుకున్నాం. మా దగ్గర బౌలర్లు లేరన్నారు కదా, మరి ఆ బౌలింగ్ ఏంటన్నా, ఒక్కరిని కూడా నిలబడనివ్వలేదు. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. మా నితీష్ కుమార్ రెడ్డిని చూసావా? బ్యాటింగ్ లో మెరుపులు కురిపించాడు, బౌలింగ్ లో మీ వికెట్లు ఎగరగొట్టాడు. ఇక జయదేవ్ అయితే మీ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అవునన్నా, ఒప్పుకోవాల్సిందే. మీ బ్యాటింగ్ పవర్, ఆ బౌలింగ్ ప్లానింగ్ ముందు మేము నిలబడలేకపోయాము. నిజంగా నిన్న కాటరమ్మ కొడుకుల ఉగ్ర రూపం చూసాము. మీకు దండం. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలైన సినిమా. పేపర్ బ్లాస్ట్ పగిలిపోవాల్సిందే. ఏమంటారు ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్? కింద కామెంట్లు చెప్పండి. మళ్ళీ వీళ్ళు ఆడలేకపోయారే, కాటరమ్మ పరువు తీస్తున్నారు. ఫ్యాన్స్ కి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి? అరే ఏమైందే కమిన్స్ అన్న, మ్యాచ్ గెలిపించాం అయినా బాధపడుతున్నావు. మీ బొంద గెలిపించారు, బొక్కలో 226 స్కోర్ ఎవరికి కావాలి? ఈ స్కోర్ తో కాటరమ్మ ఆకలి తీరలేదు. ఇంకా మనకు కావాల్సింది 300 స్కోరు. అప్పుడే కాటరమ్మ ఆకలి తీరుతుంది. ఇంకా మన ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ ఆశతో చూస్తున్నారు 300 స్కోర్ ఎప్పుడు కొడతామా అని. ఎస్ఆర్ఎస్ ఫ్యాన్స్ 300 స్కోర్ కోసం చూస్తున్నారా లేదా? కింద కామెంట్ లో చెప్పండి. ఏందే పులి, కేకేఆర్ ని పిసికేసి సెంచరీ చేసావు అనుకుంటే అలా క్యాచ్ కి అవుట్ అయిపోయావు. నేనేం అవుట్ కాలేదన్నా, నన్ను లండింగ్ చేసి అవుట్ చేశారు. ఆ హెంపర్ గాడికి 1000 రూపాయలు జింపే చేసి నన్ను అవుట్ ఇచ్చేలా చేశారు. నన్ను అవుట్ ఇవ్వకపోతే సెంచరీ చేసి 300 స్కోర్ చేసి కాటరమ్మ ఆకలి నేను తీరుస్తుండే. బాల్ కిందకి తాకిందా లేదా అని కింద కామెంట్ లో చెప్పండి. అవుటా కాదా అని. ఓరిని పులి, నిన్ను లండింగ్ చేసి అవుట్ చేశారా? ఆ హెంపర్ గాడు నాకు దొరికితే అని గుండు పలగొడు. మా పులినే అవుట్ కాకపోయినా అవుట్ అని చెప్తాడా? సరేలే అన్న, ఈసారికి నా కోసం వదిలేయి, ఇంకోసారి చూసుకుందాం. మా పులి చెప్పడు కాబట్టి నేను వదిలేస్తున్నా, లేకపోతే నీ గుండు పలగొడుతుండే. బాయ్స్ ఇలానే ఫామ్ లో ఉండండి. క్లాసన్ 35 బాల్లో 52 రన్స్, పులి 21 బాల్లో 48 రన్స్, హెడ్ 21 బాల్లో 46 రన్స్, నితీష్ కుమార్ రెడ్డి 24 బాల్లో 39 రన్స్ చేసి 2 వికెట్లు తీశాడు. జయదేవ్ 21 రన్స్ ఇచ్చిన 3 ఇంపార్టెంట్ వికెట్లు తీసి కేకేఆర్ బ్యాటర్ సైలెంట్ చేశాడు. నెక్స్ట్ మ్యాచ్ లో పక్క 300 స్కోర్ దాటాలి. నెక్స్ట్ మ్యాచ్ 300 స్కోర్ కొడతాం. కాటరమ్మ కొడుకుల కోసం లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఎనర్జీతో నెక్స్ట్ మ్యాచ్ లో 300 స్కోర్ కొడతాం. థ్యాంక్ యూ.